జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు రాజకీయ నేతలు నివాళులర్పిస్తున్నారు. పార్థివ దేహానికి నివాళులర్పించి ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. ఇక తమ నేతను చూసేందుకు అభిమానులు భారీగా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. సాయంత్రం గోపీనాథ్ అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. 3 రోజులుగా అస్వస్థతతో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందిన మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. వెంటిలేటర్ సపోర్ట్పై చికిత్స అందిస్తూ ఆయన్ను కాపాడేందుకు వైద్యులు చేసిన కృషి ఫలించలేదు. ఏఐజీ హాస్పిటల్ నుంచి మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని మాదాపూర్లోని తన నివాసానికి తరలించగా బీఆర్ఎస్ నేతలు ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నారు. గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం, ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు, మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పింది. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుతూ, ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వచ్చిపోయే వాళ్ళకి, వచ్చిపోయే వీఐపీలకు కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతాం. మాగంటి గోపీనాథ్ గారు చాలా నిరాడంబరుడు, వివాదరహితుడు. సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా నిత్యం ప్రజల కోసం, పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం పనిచేసినటువంటి నాయకుడు. ఆయన స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కలిసి పనిచేసినప్పటి నుంచి కూడా నాకు బాగా మిత్రుడు. దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆయన నాకు తెలుసు. ఎన్టీఆర్ గారి దగ్గర మేమందరం కలిసి పనిచేసినాం. అప్పటి నుంచి కూడా ఈరోజు కేసీఆర్ గారి దగ్గర పనిచేసే సమయం మట్టుకు కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేసినటువంటి నాయకుడు. ఆ నాయకుడికి ఎల్లవేళలా అత్యంత విధేయుడుగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మాగంటి గోపీనాథ్ గారు. నిజంగా కూడా అటువంటి నాయకుడిని కోల్పోవడం మా పార్టీకి పూడ్చలేనటువంటి లోటు. వారి కుటుంబానికి, వారి కార్యకర్తలకు, వారి అనుయాయులకు అందరికి కూడా మరొకసారి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేసుకుంటూ, అంటే సుమారు 30 సంవత్సరాల నుండి మాకు శాసనసభ్యుడిగా ఆయన కాకముందు, నేను కాకముందు కూడా మాకు అనుబంధం ఉండే. కానీ ఒక మంచి మిత్రుడు ఈరోజు కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకే కాదు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలకి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కూడా వాళ్లకు తీరని లోటుగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా ఒక సౌమ్యుడిగా, ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా, అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ
కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ఈరోజు మనందరికీ దూరం అయ్యాడు. ఆ భగవంతుని నేను మనసా వాచా వేడుకుంటా ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, తప్పకుండా వారి కుటుంబానికి ఏదైనా అవసరం ఉంటే మేము కూడా అండదండగా ఉంటాము, ఎలాంటి సమస్య వచ్చినా అని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్నో సమస్యల మధ్యలో సతమతం అవుతూ ఆయన ఈ మధ్యకాలంలో కూడా చాలా బాధకు గురయ్యాడు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్